భద్రకాళి పిక్చర్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తుందంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తారు. స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది రోమాంచకం సినిమా. సుమంత్ ప్రభాస్, ఆనంతిక, సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ సమర్పిస్తుండగా ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రోజు సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సియోన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రూపొందిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈసారి శివకార్తికేయన్ గ్రామీణ నేపథ్యంతో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న కథను ఎంచుకున్నట్లు ప్రచారంలో జరుగుతూ ఉండగా అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తూ ఉండగా సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు కు సంబంధించిన మరో కీలక ప్రకటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రముఖ కన్నడ నటుడు రాజ్ బి శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. తొలి ఏఐ పర్యాటక రాష్ట్రంగా ఏపీ దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చారిత్రాత్మక అడుగులు వేశామంటూ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివో ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. మరోవైపు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ఆధ్యాత్మిక నగరమైన వారణాసి, చారిత్రక నగరమైన కోల్కతాకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ను కూడా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.